ఊరియా బస్తాల కోసం చెప్పులు లైన్లో పెట్టి ఆధార్ కార్డులు రాళ్ళు సాలుపూత నిలబెట్టి వ్యవసాయ ఆఫీసుల కాడ రాత్రనక పగలనక పిట్టకు పెట్టుకొని ఎదురు చూసిన రైతులు ఇప్పుడు పిఎస్సిఎస్ సెంటర్ల కాడ ధాన్యం కొనుమని కటిక చీకట్ల కటిక నేల మీద నిద్రపోతున్నారట. రాష్ట్రంలో ఎంత మార్పు వచ్చిందో చూడుర్రి. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏం తక్కువ 100 మంది రైతుల దాకా నాగర్ కర్నూలు జిల్లా తాడూరు పిఎస్సిఎస్ వ్యవసాయ ఆఫీస్ కాడికి పోయి ఇగో ఇట్లా సంచులు కాగితాలు జోరబొంతలు రాళ్ళు లైన్లో పెట్టిరట. లైన్ కోసం దోమలు గర్వంగా సిమ్మన చీకట్ల నేల మీదనే ఇట్లా మలుసుకప్ప అన్నారు. అడిగి రైతులకే యాస్టకు వస్తున్నదట, కానీ అక్కడి లీడర్లకు అధికారులకు మాత్రం చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదట. ధాన్యం కొనుమని ఎంత మొత్తుకున్నా దున్నపోతు మీద వానబడ్డట్టే ఉలుకుతలేరట, పలుకుతలేరట. మరి ఆడ మొత్తమే మక్కలు కొంటలేరా? వాళ్ళ బాధ ఏంది అంటే మక్కలు కొంటలేరట, జోర సంచులు ఇస్తలేరట, కాంటకేస్తలేరట, లారీల లోడు నింపుతలేరట. కానీ దళాలు బేరకాలకు మాత్రం సాటుగా సంచులు సరఫరా చేస్తున్నారట. ఎవరన్నా అగ్వసగ్వకు కొనేటోళ్లకు అందిస్తున్నారట. ఆరుగాలం కష్టపడ్డోళ్ళకేమో ఇయ్యమంటే ఏ శాతం అయితే లేదు, కానీ దళాలు బేరకాళ్ళకి ఇయ్యమనగానే గన్నీ బ్యాగులు ఇచ్చేందుకు ఈ చెయ్యి సర్కారులా ఉన్న అధికారులకు చెయ్యులు ఎట్లొస్తున్నాయో సర్కారు సంగతి ఏందో చూస్తామంటుర్రు. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు, మీరు మొన్న ఏమన్నారో యాదికున్నదా? మీరు అన్నదానికి ఈడ చూస్తున్న దానికి దునియా ఆస్మాన్ ఫరాక్ ఉంది. అసలు అన్నదాతలను ఆదుకోకుండా ఇట్లా అరిగోసలు పెడుతున్న అధికారులు ఎవరో అరుచుకోకపోయినరు, లేకుంటే రైతులు మీ రాజకీయం లీడర్లను అరుచుకునే కాడికి వస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.